అమ్మయ్య మొత్తానికి ఎలాగోలా అఖండ 2 మూవీ రిలీజ్ అయితే అయిపోయింది. మరి ఇయరే రిలీజ్ కాదు, నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి అఖండ 2 మూవీ రిలీజ్ అయితే అయిపోయింది ఫైనల్ గా. అండ్ అసలు అఖండ పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ ఇచ్చిన కిక్కే వేరు, ఆ మూవీ ఇచ్చిన హైపే వేరు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు చూడని కొత్త బాలయ్యని అయితే మనం అయితే చూసాం. మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ సీక్వెల్ తో రావడం అయితే జరిగింది. మరి పార్ట్ 1 హైప్ అయితే మ్యాచ్ చేసిందా, మరి ఈ సీక్వెల్ అయితే బాగుందా లేదా, వాటన్నిటి గురించి అయితే రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త ఎవరైనా మన ఛానల్ ని ఇంతవరకు చూస్తుంటే డెఫినెట్ గా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇంకో జస్ట్ 400 సబ్స్క్రైబర్స్ మాత్రమే మనమైతే 14K అయితే రీచ్ అయితే అయిపోతాం. మరి ఈ వీడియోని రివ్యూని చూస్తూ కూడా అయితే ఇంతవరకు అయితే లైక్ చేయకుంటూ ఉంటే లైక్ చేయగానే పక్కకి అయితే హైప్ అని చెప్పేసి బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసి ఈ వీడియోకి అయితే హైప్ పాయింట్స్ అయితే ఇచ్చేయండి. మీరు ఇలా లైక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వడం వల్ల కొద్దిగా ఈ వీడియో రికమెండేషన్ లోకి వెళ్ళడానికి నాకైతే యూజ్ అవుతుంది. అండ్ మీరు డెఫినెట్ గా ఈ వీడియోకి లైక్ అయితే చేసి హైప్ అయితే ఇచ్చేయండి. కమింగ్ టు ది మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే సింపుల్ గా చెప్పేసాను, అందరినీ స్వాధీనం చేసుకోవాలనుకునే విలన్ అదే ఆది గారు. మరి కుంభమేళ జరిగే టైంలోనే తను 8 మందిని బలివ్వాల్సి అయితే వస్తుంది. మరి ఆ 8 మంది ఎవరు? పార్ట్ 1 లో మనం చిన్న పాపను చూస్తాం కదా, ఆ పాప పెద్దదవుతుంది, తనను కూడా అయితే బలివ్వాల్సి అయితే వస్తుంది. నీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను వస్తానని చెప్పేసి చెప్పాడు కదా, మరి ఆ మాట ప్రకారం ఆ పాపని కాపాడుకున్నాడా లేదా, మరి ఆ సమస్య ఏంటని చెప్పేసి మీకు తెలియాలంటే డెఫినెట్ గా ఇదంతా మీరు ఈ మూవీని థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. ఓవరాల్ గా ఈవిల్ వర్సెస్ గాడ్ మధ్యలో జరిగే స్టోరీ అని చెప్పేసి చెప్పాలి సింపుల్ గా. కమింగ్ టు ది మూవీ స్టోరీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ ప్లాట్ సింపుల్ గానే అనిపించినప్పటికీ అసలు అగోరే బాలయ్య వచ్చిన ఒక్కొక్క సీన్ ఉంటుంది థియేటర్ లో అసలు బ్లాస్ట్ అని చెప్పేసి చెప్పాలి. మరి అసలు మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మరి మన అగోరి బాలయ్య ఎంట్రెన్స్, అసలు స్పీకర్లు పగిలిపోతే ఎవరిని అడగాలి తమనన్న అనిపిస్తుంది, ఆ లెవెల్లో కొడతాడు మన తమనన్న. అసలు ఇంటర్వెల్ బ్లాక్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ మూవ్మెంట్ ప్రతి ఒక్కరికి థియేటర్ లో మొత్తం పూనకాలు వచ్చేస్తాయి డెఫినెట్ గా. మరి మూవీలో బెస్ట్ ఆఫ్ పార్ట్స్ అయితే యాక్షన్ సీక్వెన్స్ అయితే అదిరిపోతాయి. మరి హనుమాన్ సీక్వెన్స్ కూడా అయితే మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్, అసలు పీక్స్ మూవ్మెంట్ అయితే డెఫినెట్ గా థియేటర్ లో మొత్తం. మరి మన అగోరి బాలయ్య వచ్చిన ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కూడా అయితే థియేటర్ లో బ్లాస్ట్ అని చెప్పేసి చెప్పాలి డెఫినెట్ గా. మరి మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా అయితే బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పేసి అనిపించింది. సంయుక్త మీనన్ అయితే ఆర్మీ ఆఫీసర్ గా ఉన్నంతసేపు అయితే బాగానే అనిపించింది. మరి సాంగ్స్ కూడా అయితే అంత పెద్దగా ఏం అనిపించలేదు కానివ్వండి, ఒక ట్రెండ్ అయితే బాగానే అనిపించింది. లిటరల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీకి మెయిన్లీ హైలైట్ యాక్షన్ సీక్వెన్స్ తో. ఆఫ్ కోర్స్ బాలయ్య మూవీ, బోయపాటి గారి మూవీస్ అంటేనే మనం లాజిక్స్ ఎథిక్స్ అయితే ఏం వెతకక్కర్లే, అలాంటివి చాలా కనిపిస్తాయి మూవీలో. మరి నాకు నెగిటివ్స్ అయితే ఏమనిపించాయంటే విఎఫ్ఎక్స్ అయితే ఆది పురుషుని అయితే కొట్టేసింది, అంత ఘోరంగా ఉంటాయి కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ అయితే యాస్టీస్ బొమ్మలే అనిపిస్తాయి. మరి విఎఫ్ఎక్స్ మెయిన్లీ మైనస్ అని చెప్పేసి చెప్తాను ఈ మూవీకి అయితే డెఫినెట్ గా. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే అదిరిపోయాయి మూవీలో, కానీ విలన్ గా ఆది గారి పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ విలన్ గా తన లుక్, కొన్ని సీక్వెన్స్ లో తను చేసే ఆ పనులు, ఆ విఎఫ్ఎక్స్ కూడా అయితే చాలా కామెడీగా అనిపిస్తాయి. అవి మెయిన్లీ మైనస్ అని చెప్పేసి చెప్తాను. చాలా నెగిటివ్స్ అనిపించే వాటిని అయితే ఇగ్నోర్ చేసి మీరైతే మూవీని ఎంజాయ్ చేయగలుగుతారు డెఫినెట్ గా. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్ లో వాటిని అయితే ఇగ్నోర్ అయితే చేసేస్తారు సింపుల్ గా. మన బాలయ్య ఫ్యాన్స్ కి ఇవన్నీ అవసరం లేదు కానివ్వండి, మన బాలయ్య మూవీలో ఇవన్నీ ఉంటేనే అది బాలయ్య మూవీ అవుతుంది. డెఫినెట్ గా మీరైతే ఈ మూవీని థియేటర్ లో చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూడండి. డెఫినెట్ గా మీలో ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. కొన్ని నెగిటివ్స్ ఉన్నప్పటికీ వాటిని అయితే ఇగ్నోర్ అయితే చేసేయచ్చు సింపుల్ గా. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ డీసెంట్ ఫిల్మ్. అండ్ బోయపాటి బాలయ్య గారి మూవీస్ అంటే ఇలా ఉంటాయో మనకు సింపుల్ గా కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి మేము అవన్నీ వెతకకుండా మూవీని చూసామంటే డెఫినెట్ గా మూవీకి అయితే మీరైతే వెళ్ళిపోండి. మరి అసలు ఈ పాటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మరి ఇంతవరకు ఈ వీడియోని చూస్తుంటే మరి ఈ రివ్యూకి, ఈ వీడియోకి ఎవరైనా లైక్ బటన్ క్లిక్ చేయగానే పక్కకి అయితే హైప్ అని చెప్పేసి బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసి ఈ వీడియోకి అయితే హైప్ అయితే ఇచ్చేయండి. కొద్దిగా అయితే రికమెండేషన్ లోకి వెళ్ళడానికి యూజ్ అయితే అవుతుంది. ఖచ్చితంగా అయితే హైప్ అయితే ఇచ్చేయండి రివ్యూకి, వీడియోకి అయితే. మరి కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అండ్ అసలు కొత్త చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి ప్రతి ఒక్కరు. ఇంకో జస్ట్ 400 సబ్స్క్రైబర్స్ మాత్రమే మనం అయితే 14K అయితే రీచ్ అయితే అయిపోతాం. అండ్ మనం నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో, అప్డేట్స్ తో, కంటెంట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.